హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు మణి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మణి గారు. సో ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నా? మనకు క్రిస్మస్ పొంగల్ వస్తుంది కదండి, వాళ్ళకి సంబంధించి లేటెస్ట్ వెరైటీస్ అంటే ఈ వీక్ వచ్చిన పార్టీ వేర్, కొంచెం డిజైనర్ స్టైల్స్, కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చే డ్రెస్సెస్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చి మనం క్రాప్ టాప్ స్టైల్స్ చూస్తున్నాం, లెహెంగా మోడల్. బట్ ఇది వచ్చి కంప్లీట్ గా లాంగ్ లెంత్ మోడల్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ గా ఒక మిక్స్డ్ షేడ్ కలర్ కాంబినేషన్, కనకాంబరం షేడ్ కి మంచి గోల్డ్ షేడ్ మిక్స్ అవుతూ హైలైట్ చేసుకున్నాం. మనకి నెక్ పార్ట్ అనేది కంప్లీట్ గా ఒక బోట్ నెక్ స్టైల్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం అండి. చూసుకున్నట్లయితే కంప్లీట్ జరీ స్టైల్ తో మనకు రౌండ్ నెక్ అనేది ఫిల్ చేసుకుంటూ, ఇక్కడ నెట్టెడ్ స్టైల్ లో మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి బ్లూ షేడ్ తీసుకొని ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక యాపిల్ షేడ్ ఎకో పార్ట్ అంతా మనకు హైలైట్ అయింది. బట్ ఈ ఎకో పార్ట్ లో కంప్లీట్ గా జర్దోసి వర్క్, స్టోన్స్ వర్క్, బీడ్స్ తోను మనం ఒక ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ చేసుకున్నాం. అలాగే ఒక లీఫ్ పార్ట్ కూడా మనం తీసుకొని కంప్లీట్ ఒక యాంటిక్ షేడ్ జరీ అన్నమాట తీసుకొని కొంచెం డిఫరెంట్ షేడ్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. చాలా హైలైట్ ఉంది వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది. కూడా మనకి డిఫరెంట్ స్టైల్ ఒక కోట్ మోడల్ లో ఎలివేట్ చేసుకున్నాం అండి. కంప్లీట్ గా తీసుకున్నట్లయితే మనకు అప్ అండ్ స్టైల్స్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో డౌన్ ఉంటుంది, కింద అప్ ఉంటుంది అన్నమాట. కొంచెం మిడిల్ కట్ కూడా మనకి హైలైట్ అవుతుంది. మిడిల్ కట్ ఇచ్చి ఫినిషింగ్ అంతా పైన ఏదైతే గోల్డ్ ఉందో అదే గోల్డ్ తో హైలైట్ చేశారు. బట్ ఇది కంప్లీట్ గా ట్రెడిషనల్ స్టైల్ అండి. ఏంటంటే మనం లెహంగా అనేది కూడా అంతే డిఫరెంట్ గా మనం ఎలివేట్ చేసుకున్నాం కాంట్రాస్ట్. సో కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లుక్, అంటే మనకి ఫెస్టివల్ వచ్చేసింది కాబట్టి ఫెస్టివల్ సీజన్ కి తగ్గట్టు మనం కంప్లీట్ ట్రెడిషనల్ గా తీసుకున్నాం. బెనారస్ టైప్ ఆఫ్ ఎంబోజింగ్ స్టైల్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. దాని మీద కంప్లీట్ ఒక లోటస్ బుటీ స్టైల్స్ అనేది ఎలివేట్ చేసుకొని మనం లెహంగా అంతా ఇట్లా హైలైట్ చేసుకున్నాం. ఓకే, బెనారస్ టైప్ లో మనకి బ్లూ వచ్చింది, షేడెడ్ లో పింక్ కనిపిస్తుంది, అండ్ పైన కూడా గోల్డ్ లోటస్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. అంతే హెవీనెస్ మనం ఇక్కడ చూడొచ్చు. దామన్ పార్ట్ కూడా అంటే మన లెహంగా మంచి కడి బార్డర్ స్టైల్ తీసుకున్నాం గోల్డ్ కలర్ తో. మన లెహంగా టాప్ అనేది ఇక్కడ చూడొచ్చు. దీనికి ఏంటంటే మనం దుపట్టా కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, సో పైన మనకి కనకాంబరం షేడ్ ఉంది కాబట్టి మనం దుపట్టా బ్లూ లో తీసుకొని ఫినిషింగ్ అంతా మళ్ళీ ఆ కనకాంబరం షేడ్ తో ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఓకే, సో దీని డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 4350 రూపీస్ అండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ మనకి 4350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వెరైటీ వచ్చి కంప్లీట్ గా ఒక స్ట్రైట్ కట్ మోడల్ లో మనకు మంచి ఆరెంజ్ షేడ్ కి మంచి మెరూన్ షేడ్ మిక్స్ అవుతూ హైలైట్ చేసుకున్నామండి. yellow అండ్ ఆరెంజ్ షేడ్ అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు నెక్ తీసుకున్నట్లయితే ఒక బీట్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఓన్లీ ఏంటంటే యాంటిక్ షేడ్ బీట్స్ అనేది మనం ఇక్కడ ఫిల్లింగ్ చేసుకొని ఒక మ్యాంగో టైప్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నామండి. మిడిల్ కూడా స్టెప్ బై స్టెప్స్ మనకి ఎకో పార్ట్ అంతా ఇలా హైలైట్ గా వస్తుంది. అక్కడక్కడ మనకు హనీ కలర్ స్టోన్స్ తో మనం ఫిల్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ వచ్చి కొంచెం గోట్ వర్క్ అంత హ్యాండ్స్ కానీ మనకి కింద సైడ్ కట్స్ కానీ కంప్లీట్ గా గోట్ వర్క్ అనేది రెడ్ కలర్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇంకా దామన్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకు 2 ప్యాచెస్ అటాచ్, గోల్డెన్ బీడ్స్ తో మనకు ఒక గోల్డెన్ ప్యాచ్ ఒకటి, మనకు రెడ్ కలర్ ప్యాచ్ తో మనకు హైలైట్ చేసుకున్నాం. ఇది స్ట్రైట్ కట్ మోడల్ కాబట్టి మనకి దీనికి బోటం మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం ఇలా తీసుకున్నాం. కాంట్రాస్ట్ వస్తుంది మనకి రెడ్. ఏంటంటే మనకు దుపట్టా మాత్రం కొంచెం స్పెషల్ అండి. మంచి షిబోరి స్టైల్లో మనకు ఆరెంజ్ అండ్ మనకు ఇది మెరూన్ రెండు మిక్స్ అవుతూ గోల్డ్ ప్యాచ్ అటాచ్ చేసుకుంటూ చాలా డిఫరెంట్ గా మనం దుపట్టా అనేది ఎలివేట్ చేస్తాం. సో ఇది కూడా మనకి ట్రెడిషనల్ లుక్ లో ఉంది, ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది. సో ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 1700 రూపీస్. ఓకే, ఓన్లీ 1700 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. దీంతో కలర్ చాయిస్ ఉన్నాయండి. మనకు మోడల్ అనేది సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? లెహంగా ప్యాటర్న్ లోనే మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఎలివేట్ చేసుకున్నామండి. కంప్లీట్ గా ఏంటంటే మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకు ఒక స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అనమాట. నెక్ తీసుకున్నట్లయితే మంచి కాలర్ నెక్ తీసుకున్నాము. ఇది వచ్చి మనకి కలర్ కాంబినేషన్ బేస్ అంతా ఏంటంటే మనకు స్కై బ్లూ షేడ్ తీసుకున్నాం. బట్ దీని మీద మనకు స్పార్కిల్ డిజైన్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది, మంచి రాయల్ బ్లూ మిక్స్ తీసుకున్నామండి. చాలా కొంచెం పార్టీ వేర్ లుక్ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. మిడిల్ అంతా ఒక క్లాత్ బటన్స్ ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి గోల్డ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఒక ప్యాచెస్ అనేది హైలైట్ చేసుకున్నాం. అది కూడా కట్ వర్క్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక హెవీ బంచ్ కూడా మనకి అదే బెల్ట్ పార్ట్ లో కూడా చూసుకున్నట్లయితే అంతే హెవీనెస్ బంచ్ అనేది ఎలివేట్ అవుతూ చాలా హైలైట్ గా ఉంటుంది. ఇది మనకి మిడిల్ కట్ అండి. మిడిల్ కట్ లో 2 వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ ఉంది. బట్ దీనికి లెహంగా అనేది కంప్లీట్ గా మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే రా సిల్క్ మెటీరియల్ తో మనకు హైలైట్ అవుతుంది. కొంచెం లైట్ స్టిఫ్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు హెవీగా మనకు బుట్టలాగా హెవీగా ఉంటుంది. లుకింగ్ వైజ్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా పైన స్కై బ్లూ వచ్చి మనకి స్పార్కిల్ ఏదైతే రాయల్ బ్లూ తీసుకున్నారో అదే బ్లూ కాంట్రాస్ట్ లో లెహంగా వచ్చేసరికి చాలా బాగుంటుంది. దీనికి అంతే హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా.
చూడండి అంత మంచి డిజైనర్ స్టైల్స్ మనం చూడొచ్చు. మనం నెట్టెడ్ తీసుకున్నాం, రన్స్ మనకు ఒక పాట్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొని మనకు అది చుట్టూ ఎవ్రీ గోల్డెన్ ప్యాచ్ కానీ ఫ్లవర్ బంచెస్ కానీ చూడు చాలా హెవీగా మనకు బ్యాక్ కూడా వర్క్ చాలా అందంగా ఉంది, బ్యాక్ కూడా హెవీ వర్క్ ఉంటుంది. అవునండి. దీనికి మనం దుపట్టా వచ్చేసి మనకు లైట్ షేడ్ తీసుకున్నాం అనమాట. ఏంటంటే మనకు ఒక కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు దుపట్టా ఎలివేట్ చేసుకున్నాం నెట్ లోనే. అవునండి. ఓకే, అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 2050 రూపీస్. కలర్ చాయిసెస్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ ఓన్లీ మనకి 2050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూస్తామా? ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి క్రాప్ టాప్ స్టైల్ లెహంగా స్టైల్ చూస్తున్నాము. లెహంగా. ఇది వచ్చి కంప్లీట్ గా మనకు లాంగ్ లెంత్ మోడల్ ఎలివేట్ చేసుకున్నామండి. మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ కి మనం హైలైట్ చేసుకున్నాం. చాక్లెట్ కలర్ అండ్ మెరూన్ షేడ్ మిక్స్ అవుతూ హైలైట్ గా ఉంటుంది. నెక్ అనేది కాలర్ నెక్ తీసుకున్నాం. దీని మీద కంప్లీట్ గా జదోసి వర్క్ స్టోన్స్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనకు 2 అడిషనల్ ప్యాచెస్ తీసుకొని హైలైట్ గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకు కలీస్ తీసుకుంటూ చాలా హెవీగా తీసుకున్నాం అండి మనకు క్రాప్ టాప్ అనేది. కింద చూసుకున్నట్లయితే లెహంగా కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి గోల్డెన్ అంటే మంచి గోల్డెన్ ఎల్లో మిక్స్ చేస్తూ హైలైట్ గా వస్తుంది. బెల్ట్ పార్ట్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం చాక్లెట్ కలర్ ప్యాచ్ అనేది హైలైట్ చేసుకుంటూ మన లెహంగా అనేది కంప్లీట్ గా డిజైన్ స్టైల్ తీసుకున్నామండి. దీనికి దుపట్టా మాత్రం మనకు నెట్టెడ్ లోనే మనకు హైలైట్ గా వస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలర్ చాయిసెస్, వీటిలో మోడల్స్ అనేవి కూడా చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మనకు లాంగ్ లెంత్ ఉన్నాయి. దీంతో కావాలంటే మనకు షార్ట్ లెంత్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. కోట్ మోడల్ చూసాం. అలాగే మనకు మిడిల్ కట్ వచ్చి మనకు డిఫరెంట్ స్టైల్స్ లో అలాగే అన్ని వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్. ఓకే, దీని కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. కాటన్ వెరైటీలో మనకు ఒక వెస్టర్న్ టైప్ లుక్ వచ్చే విధంగా ఇంగ్లీష్ కలర్స్ హైలైట్ చేసుకున్నాం. నెక్ రౌండ్ నెక్ తీసుకున్నామండి. ఎక్కువ పార్ట్ నుంచి అప్ టు బెల్ట్ పార్ట్ వరకు మనకు ఒక వేరియేషన్స్ అనేది హైలైట్ గా చూడొచ్చు. ఏంటంటే మనకు ఒక చిక్క కలర్ థ్రెడ్ వీవింగ్ స్టైల్ అనేది మనం మింగిల్ అవుతూ వస్తుంది. డ్రెస్ అంతా మనకు ఒక చెక్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ లో మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చాలా ప్లెజెంట్ గా ఉండే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఒక లెమన్ ఎల్లో కాంబినేషన్, ఒక పింక్, ఒక మనకి స్కై బ్లూ, నైట్ గ్రీన్ ఇలా తీసుకుంటూ మనం నెక్ పార్ట్ నుంచి మనకి ఏంటంటే బెల్ట్ పార్ట్ వరకు ఇట్లా హైలైట్ అయింది. నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్ గా హీలర్ స్టైల్ అనమాట. అంటే 3 వేరియేషన్స్ తీసుకుంటూ డ్రెస్ అనేది ఫిల్ చేసుకున్నాం. మనకి ఎండింగ్ వచ్చే కాడికి మంచి కాంట్రాస్ట్ చిక్క కలర్ కాంబినేషన్స్ టెథ్రెడింగ్ వర్క్ చేస్తూ మనకు హైలైట్ చేసుకున్నామండి. ఇంతే హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు. కంప్లీట్ సో డ్రెస్ అంతా ఫ్రంట్ ఒకటి అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఇంకా హైలైట్ గా ఉంటుంది. చూసుకున్నట్లయితే మంచి మనకి ఏంటంటే నెట్ స్టైల్ అన్నమాట. కంప్లీట్ గా నెట్ స్టైల్ తీసుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ మాత్రం మామూలు కాటన్ ఉంటుంది. సో కంప్లీట్ ఒక కట్ వర్క్ అనేది మనకి బ్యాక్ అంతా ఎలివేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే మన చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూ చేసుకున్నాం. బట్ దీనికి ఏంటంటే మనం లెహంగా స్టైల్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. కొంచెం వెస్టర్న్ చాలా హైలైట్ ఉంది డ్రెస్. కంప్లీట్ ఒక వెస్టర్న్ వేర్ అండ్ కలర్ కాంబినేషన్. దీంతో ఏంటంటే కంప్లీట్ ఏంటంటే మనం థ్రెడింగ్ వర్క్ అనేది చూసాం కదండి. ఆ కలర్ కాంబినేషన్స్ మనం హైలైట్ చేసుకుంటూ మనం లెహంగా అనేది ఫుల్ గేర్ తో మనం హెవీగా తీసుకున్నాం. చూడండి చాలా హెవీగా వస్తుంది అనమాట. మంచి కాటన్ మిక్స్ తోనే మనకు హైలైట్ గా ఉంటుంది. ఇలా మనం తీసుకున్నాం లెహంగా. దీనికి దుపట్టా అనేది కూడా మనకు మార్బుల్ షిఫాన్ లో మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, సో మొత్తం డ్రెస్ అంతా కూడా మంచి ప్లెజెంట్ గా ఉంటూ ఈవినింగ్ టైమ్స్ ఏదైనా పార్టీస్ చాలా హైలైట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1790 రూపీస్ అండి. ఓకే, ఇంత రిచ్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1790 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. దీంతో కలర్ చాయిసెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ గా మనకు డిజైనర్ స్టైల్స్. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్ లో చూస్తున్నాం. సో ప్రతి ఒక్క డ్రెస్ కూడా మనకి ఒక డిజైనర్ వే స్టైల్లో ఉంటుంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వచ్చి మంచి అనార్కలి షార్ట్ లెంత్ మోడల్ చూస్తున్నామండి. కంప్లీట్ గా ఒక డిజైనర్ స్టైల్. ఇది కూడా మనకి ప్రీవియస్ చూసినట్లయితే ఎక్కువ పార్ట్ కానీ మనకు కొంచెం బెల్ట్ పార్ట్ నుంచి కొంచెం వేరియేషన్స్ చూస్తున్నాం. బట్ ఇది ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ మంచి నావీ బ్లూ మిక్స్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నామండి. కంప్లీట్ గా మిర్రర్ వర్క్ అనేది దీనికి స్పెషల్ అపియరెన్స్. నెక్ అనేది రౌండ్ నెక్ తీసుకున్నాం. బట్ మనకు షోల్డర్ పార్ట్ నుంచి అప్ టు బెల్ట్ పార్ట్ ఎక్కువ పార్ట్ అంతా కూడా చూసుకున్నైతే మంచి గోల్డెన్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఈ మిర్రర్ వర్క్ చుట్టూ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనేది కంప్లీట్ గా బ్లూ కలర్ తీసుకొని హైలైట్ చేసుకున్నాం. మిడిల్ చూసుకున్నైతే ఒక బంచ్ అనేది ఫ్లవర్ బంచ్ అనేది యాంటిక్ షేడ్ మెటీరియల్ తోనే మనం హైలైట్ చేసుకున్నామండి. ఇంకా బెల్ట్ పార్ట్ కూడా వేరియేషన్స్ తీస్తూ స్టెప్ బై స్టెప్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. అంతే హెవీనెస్ మనం ఇక్కడ చూడొచ్చు. గేరా పార్ట్ చాలా చిన్న హెవీ గేర్ అనేది హైలైట్ గా తీసుకుంటూ మనం ఇలా డిజైన్ చేసుకున్నాం. దీనికి బాటమ్ కానీ మనకు దుపట్టా కానీ మనం సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం హైలైట్ చేసుకున్నాం. ఓకే, సో ఓన్లీ సెల్ఫ్ కలర్ తో డ్రెస్ మొత్తం చాలా హైలైట్ అయింది. ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్. దీంతో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉంటాయండి. అంతే హెవీనెస్ మరి మిర్రర్ వర్క్ లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 1830 రూపీస్. ఓకే, ఇంత హెవీగా కనిపిస్తున్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1830 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వచ్చి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. నెక్ అనేది దీనికి కంప్లీట్ గా ఒక రౌండ్ నెక్ తీసుకుంటూ హెవీ నెక్ తీసుకున్నాం. వీ కట్ స్టైల్ తీసుకొని ఇది ఫిల్లింగ్ అంతా ఏంటంటే జర్దోస్ స్టైల్ తీసుకొని మన యాంటిక్ షేడ్ జరీ అనేది మనం హైలైట్ చేసుకున్నాం అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ కలర్ స్టోన్స్ కానీ ఇక్కడ షేడ్
అంటే మనకు ఏంటంటే నెక్ అంటే షోల్డర్ బోట్ నెక్ స్టైల్ తీసుకుంటూ మనం నెక్ పార్ట్ అంతా హైలైట్ చేసుకున్నాం. ఎక్కువ పార్ట్లో మిడిల్ అంతా ఏంటంటే మనకు రా జూట్ మెటీరియల్ తీసుకున్నాం. బట్ ఇక్కడ కూడా క్లాత్ బటన్స్ తీసుకొని అక్కడ కూడా మనకి యాంటిక్ షేడ్లో మనకు ఒక డిఫరెంట్ పెండెంట్ స్టైల్ తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ కూడా అంతే వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం అండి. ఇక్కడ కూడా ఏదైతే మనం చూసామో ఆ వర్క్ స్టోన్ వర్క్ అంతే హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫుల్ గేరా అనేది హెవీగా ఉంటుంది చూడండి, చాలా హెవీగా ఉంది. మనకు ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ లో గేర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇది కూడా మెటీరియల్ అనేది కూడా మంచి షైనింగ్ సిల్కీ మెటీరియల్ అండి, మనకు స్మూత్ క్లాత్ వస్తుంది మనకు. ఇలా మనకు డ్రెస్ అంతా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ కానీ లాగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకు దుప్పటా కానీ చుడీ కానీ హెల్ చేసుకున్నాం బాటమ్. ఇందులో కలర్ చాయిసెస్ దీంతో కలర్ చాయిసెస్ అవైలబుల్ లో ఉన్నాయండి. మోడల్స్ అనేది ఫ్లోర్ లెంత్ లో కూడా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే కాటన్స్ కానీ మనకు లెహెంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఇలా ఆల్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 2470 రూపీస్. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ మనకి 2470 రూపీస్ కి అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ మనం చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు లెహెంగాలో స్టైల్స్ కానీ ఇలాగ ఫ్లోర్ లెంత్ లో స్టైల్స్ కానీ అనార్కలి స్టైల్స్ ఇలా ప్రతి ఒక్క స్టైల్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్గా మనకు ఒక ఫిష్ కట్ టైప్ ఆఫ్ మోడల్ అండి. ఇది కంప్లీట్గా మనకు మంచి గోల్డ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మాత్రమే ఎలివేట్ చేసుకున్నాం. నెక్ అనేది రౌండ్ నెక్ తీసుకున్నాం. ఇది కంప్లీట్గా మనకు క్లాత్ తీసుకుని మనకు గోల్డెన్ షేడ్లో ఎలివేట్ చేసుకున్నాం. అంటే మనకు బోట్ నెక్ స్టైల్ అని మనకు ఎలివేట్ అవుతుంది. మిడిల్ అంతా మనకు ఒక రా జూట్ మెటీరియల్ అని మనకు కాంట్రాస్ట్ వచ్చింది మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. బట్ ఇక్కడ వర్కింగ్ అనేది చాలా డిఫరెంట్ అండి. మనకు మంచి నెట్టెడ్ మీద రాయల్ బ్లూ నెట్టెడ్ మీద మనకు కంప్లీట్గా మనకు స్టోన్స్ కానీ జర్దోసి వర్క్ కానీ ఇక్కడ లీఫ్ పార్ట్ అనేది కూడా కంప్లీట్గా థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అంతా మనకి ఏక పార్ట్ అంతా ఇంకా హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకునే 3 కలర్స్ మాత్రమేనండి. బట్ గోల్డింగ్ షేడ్ మాత్రం మనకు హైలైట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు టైట్ అయ్యి మనకు ఫిష్ కట్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దామన్ పార్ట్ లో కూడా మనకు ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటాం, గోల్డ్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుని చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి బాటమ్ మంచి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నామండి. అలాగే దుప్పటా కూడా మనకు గోల్డ్ ప్యాచ్ అటాచ్ అవుతూ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్? ఈ కాస్ట్ ఓన్లీ 1470 రూపీస్. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1470 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వచ్చి మనం కంప్లీట్ గా ఒక లెహంగా స్టైల్ చూస్తున్నామండి. ఇది కంప్లీట్ గా మంచి ట్రెడిషనల్ లుక్ లోనే మనం హైలైట్ చేసుకున్న డ్రెస్ ఇది. నెక్స్ట్ మనం నెక్ అనేది మంచి రౌండ్ నెక్ తీసుకున్నాం. బట్ ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే మనకు జ్యువెలరీ నెక్ అనేది హైలైట్ చేసుకున్నాం అండి. కంప్లీట్గా మనకు జర్దోసి వర్క్ కానీ స్టోన్స్ వర్క్ కానీ హనీ కలర్ స్టోన్స్ వైట్ స్టోన్స్ తీసుకుంటూ మనం ఫిల్లింగ్ చేసుకున్నాం. నెక్ పార్ట్ అంతా ఏంటంటే ఒక ప్యాచ్ లాగా మనకు అటాచ్ అవుతుంది. నెక్స్ట్ మనకు మంచి కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకు మంచి పింక్ షేడ్కి మనకు గోల్డ్ మిక్స్ అవుతూ హైలైట్గా ఉంటుందండి మనకు కలర్ కాంబినేషన్. మిడిల్ చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది హెవీగా తీసుకున్నాం. ఈ హెవీనెస్ ఇంకా హెవీనెస్ చేయడానికి కంప్లీట్గా స్టోన్స్ తీసుకుంటూ మనం హైలైట్ చేస్తాం. చాలా హెవీగా ఉంది ఫ్లవర్ బంచ్ అనేది. ఇదంతా మనకు మిడిల్ అంతా అప్ టు దామన్ పార్ట్ వరకు కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. దీనికి మనకు 3 వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ చేస్తున్నాం. బట్ ఇంత స్పెషల్ డ్రెస్ కి ఏంటంటే లెహంగా అనేది అంతే స్పెషల్ గా తీసుకున్నాం. సో పైన అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్. లెహంగా చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంది. ఒక ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది. మంచి గేరా అనేది కూడా హెవీగా తీసుకున్నాం. చాలా హెవీగా ఉంటుంది చూడండి. ఫుల్ హెవీ గేరా తీసుకొని దాని మీద కంప్లీట్ గా మనకు ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనం డిజైన్ చేసుకుని దాని మీద మనకు ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. చూసుకున్నట్లయితే హెవీ గేర్ అనేది కూడా మనం దీనికి చూడొచ్చు కంప్లీట్ గా. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ వచ్చేసరికి దీనికి దుప్పటా కూడా మనకు పింక్ వస్తుంది అన్నమాట కాంట్రాస్ట్. ఓకే. ఇందులో మన కలర్ చాయిసెస్ దీంతో కూడా కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయండి. దీని కాస్ట్ ఓన్లీ 3380 రూపీస్. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 3380 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో మంచి ట్రెడిషనల్ లుక్ చాలా హైలైట్ అవుతుంది కాబట్టి వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి వేసి చూద్దాం. సో వ్యూయర్స్, ఈ లెహంగాలో మనం పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ డ్రెస్ చూసాం. ఇప్పుడైతే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ వేసి చూస్తున్నాం. పైన చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లెహంగా స్టైల్ ఉంటుంది. డ్రెస్ మొత్తం కూడా పైనుంచి చూసుకున్నట్టయితే నెక్ అంతా కూడా ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ ఇచ్చారు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే స్టోన్ వర్క్ అండ్ అలాగే జర్దోసి వర్క్ అనేది హైలైట్ చేస్తూ కంప్లీట్ పైన అంతా కూడా బీడ్స్ వర్క్ హైలైట్ చేస్తూ ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ మనకి హైలైట్ అవుతుంది. అండ్ డ్రెస్ మొత్తం కూడా పై టాప్ అంతా కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అంటే ఒక పికాక్ బ్లూ టైప్ లో మనకి షేడెడ్ లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ ఫ్లవర్ బంచ్ చూసుకున్నట్టయితే మనకు అంతా కూడా కంప్లీట్ గోల్డ్ జెరీ ఫిల్లింగ్ వస్తుంది. అండ్ ఈ ఫిల్లింగ్ లో కూడా చూసుకున్నట్టయితే మనకి హనీ కలర్ స్టోన్ వర్క్ చాలా హైలైట్ అవుతుంది. సో ఈ బంచ్ అనేది మనకి మిడిల్ పార్ట్ లోని ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది చూసుకున్నట్టయితే మనకి 3 కట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ 2 కట్స్ అనేది మనకి ఎలివేట్ అవుతూ
టాప్ అంతా కూడా ఉంటుంది. అండ్ ఇంకా లెహంగా చూసుకున్నట్టయితే లెహంగా అంతా కూడా మనకి గ్రీన్, సో పైన అంతా బ్లూ తీసుకున్నాం కాబట్టి క్వైట్ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నాం. ఈ గ్రీన్లో కూడా చూసినట్టయితే మనకి గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్ అవుతూ మనకి లెహంగా ఉంటుంది. అండ్ ఈ లెహంగా కూడా కంప్లీట్ మనకి ఫ్లవర్ బంచ్ ఫిల్లింగ్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఫ్లవర్ బంచ్ ఫిల్లింగ్ ఉంటూ చాలా హెవీగా లెహంగా అంతా కూడా ఫుల్ గేర్తో ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఆ కింద కూడా చూసుకున్నట్టయితే మనకి ఫినిషింగ్ అంతా కూడా గోల్డ్ కడ్డీ అనేది ఫినిషింగ్ ఉంటుంది. సో డ్రెస్ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్తో రన్ అవుతుంటుంది. ఇంకా దుపట్టా చూసినట్టయితే దుపట్టా అంతా కూడా మనకి బ్లూ కలర్ నెట్లోనే ఉంటుంది. సో కంప్లీట్ దుపట్టా అంతా ప్లెయిన్ నెట్లో ఉంటూ ఫినిషింగ్ అంతా కూడా మనకి గోల్డ్ వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తారు. సో డ్రెస్ వేసుకుంటే ఇంత అందంగా. నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్గా ఒక ట్రెడిషనల్ టైప్ చూస్తున్నామండి. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ టైప్ మోడల్ వచ్చి కంప్లీట్గా జార్జెట్ స్టైల్ చూసాం, బట్ ఇది కంప్లీట్గా మనకు ఒక రా జూట్ మెటీరియల్ అనే మనకు హైలైట్గా ఉంటుంది. టాప్ వచ్చి కంప్లీట్గా మనకు ఒక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేసుకున్నాం, బట్ ఇక్కడ ఓన్లీ మనకు స్టోన్స్తోని మనకు మిర్రర్స్తోని మనకు కాలర్ నెక్ అనేది హైలైట్ చేసుకున్నారు. ఇక్కడ కటింగ్ స్టైల్ అనేది కూడా చాలా వెరైటీగా వస్తుంది చూడండి, మనకి ఒక డిఫరెంట్ కోట్ స్టైల్ లాగా ఉంటుంది. సైడ్ కట్ అనేది ఎలివేట్ అవుతుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ కస్ట్ మోడల్లో కూడా మనకు ఒక అప్లిక్ వర్క్ లోనే మనకు హైలైట్ చేసుకున్నాం. కంప్లీట్ గా స్టోన్స్ తో ఫ్లవర్స్ తోని మనం హైలైట్ చేసుకున్నాం. అండ్ కట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్స్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే కంప్లీట్ గా జూట్ మెటీరియల్, రా జూట్ మెటీరియల్, దీని మీద కంప్లీట్ గా మనకు ఒక బెనారస్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సో గ్రీన్ కి మంచి కాంట్రాస్ట్ రెడ్ తీసుకున్నారు. అవునండి, మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఉంటుంది. అలాంటి మనకు కాంట్రాస్ట్ జరీ స్టైల్ అనేది మనం ఇక్కడ ఫిల్లింగ్ చేసుకున్నాం. అంతే హెవీగా మనకు ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా ఉంటుంది. అంతే హెవీగా మనకి లెహంగా మొత్తం కూడా ఈ బంచెస్ అనేది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ మనకి ఇలాగే హెవీనెస్ ఉంటుంది. దుపట్టా వచ్చి కంప్లీట్ గా కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఓకే, సో గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే దుపట్టా తీసుకొని ఫినిషింగ్ అంతా కూడా మంచి గోల్డెన్ జూట్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం. అండ్ ఈ డ్రెస్ కాస్ట్, దీని కాస్ట్ ఓన్లీ 3700 రూపీస్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 3700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్ గా ఎక్సెల్ సైజ్ లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఇది ఒకటి మనకు మిక్స్డ్ షేడ్ అన్నమాట, గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ హైలైట్ గా ఉంటుంది. నెక్ కంప్లీట్ గా మనం జ్యువెలరీ అనేది హైలైట్ చేసుకున్నాం. అది కూడా ఒక ఆప్లిక్ స్టైల్ లోనే మనకు ఒక యాంటిక్ షేడ్ జరీస్ తీసుకుంటూ మనం హైలైట్ గా ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ అనేది ఫిల్లింగ్ చేసాం. బట్ దీని వేరియేషన్ ఏంటంటే మనకు ఎక్కువ పార్ట్ వేరియేషన్ ఏంటంటే లోపల మనం సాటిన్ తీసుకున్నామండి. పైన వచ్చి కంప్లీట్ గా మనకు ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ అనేది రోజ్ ఫ్లవర్ కట్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మిడిల్ అంతా క్లాత్ బటన్స్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. అంతే జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ అనేది మన బెల్ట్ పార్ట్ లో కూడా చాలా హెవీగా తీసుకున్నాం. అది కూడా మనకు చాలా స్టోన్ అనేది కూడా జర్దోసి వర్క్ చాలా హెవీగా ఉంది. ఇది కూడా మనకు చూసుకున్నట్లయితే ఒక ప్యాచ్ వర్క్ అవుతుంది. ఇది చూసుకున్నట్లయితే మనకు ఒక 3 కలర్స్ మాత్రమే వేరియేషన్స్ తీసుకుంటూ మనం మిక్స్డ్ షేడ్ తీసుకుంటూ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి దామన్ అండ్ పార్ట్ అనేది కంప్లీట్ గా గోల్డ్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి బాటమ్ అనేది మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దుపట్టా అనేది కూడా మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్, కొంచెం డార్క్ షేడ్స్ తీసుకున్నారు. దుపట్టా కూడా సేమ్ వచ్చి మనకి గోల్డ్ ప్యాచ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్, దీని కాస్ట్ ఓన్లీ 1770 రూపీస్. ఓకే, ఓన్లీ 1770 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్ గా లెహంగా స్టైల్ అండి. లెహంగా స్టైల్ అనేది మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్. ఇది కూడా అంటే నెక్ మనం చూసుకున్నట్టయితే నెక్ అనేది హై నెక్ అనమాట. కంప్లీట్ గా ఎటువంటి జ్యువెలరీ అనేది అవసరం లేకుండా కంప్లీట్ గా మనకి హై నెక్ టైప్ ఇచ్చారు. అది కూడా కంప్లీట్ గా మిర్రర్ వర్క్, డ్రాప్స్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు ఒక థ్రెడింగ్ వర్క్ అంతా కంప్లీట్ గా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు 3 వేరియేషన్స్ తీసుకున్నాం. కంప్లీట్ గా ఒకటి స్టోన్ వర్క్ ఉంటుంది, ఒకటి కంప్లీట్ గా జర్దోసి వర్క్ ఉంటుంది, అలా మనకు బీడ్ వర్క్ కూడా ఉంటుంది. అంటే 3 వేరియేషన్స్ తీసుకుంటూ మనకి ఇలా జ్యువెలరీ నెక్ అనేది హైలైట్ చేసుకున్నాం. మిడిల్ అంతా క్లాత్ బటన్స్. ఇది కంప్లీట్ గా మనకు గోల్డ్ అండ్ మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ క్లాత్. అవునండి, కంప్లీట్ గా జూట్ మెటీరియల్ వస్తుంది. బట్ జూట్ మెటీరియల్ మనకి కంప్లీట్ గా ఇది ఫాలింగ్ టైప్ మెటీరియల్ అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఎండ్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాపిల్ కట్, కంప్లీట్ గా యాపిల్ వర్క్ కట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్యాచ్ అనేది లెహంగా ప్యాచ్ అనేది అటాచ్ చేసుకోవడం వల్ల చాలా డిఫరెంట్. నెక్స్ట్ లెహంగా అనేది చాలా డిఫరెంట్, క్వైట్ కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం. మంచి ఒక రాయల్ బ్లూ మిక్స్ తీసుకున్నాం. దాని మీద కంప్లీట్ గా ఒక గోల్డెన్ షేడ్, యాంటిక్ షేడ్ గోల్డెన్ జరీతో మనకు ఒక ప్రింటెడ్ స్టైల్ అనేది చూడొచ్చు. కంప్లీట్ గా లెహంగా అంతా కూడా చాలా హెవీగా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి ఏంటంటే మనం దుపట్టా అనేది కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి రాయల్ బ్లూ నెటెడ్ దుపట్టా అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ అండి. ఓకే, సో ఇంత హెవీగా కనిపిస్తున్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది.
వ్యూవర్స్ మనం చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక ఫ్లోర్ లెంత్ మోడల్ లోనే కంప్లీట్ ఒక డిజైనర్ కాన్సెప్ట్, కంప్లీట్ గా మనకు ఒక పార్టీ వేర్ అండి. జూట్ మిక్స్ కి మనకు ఏంటంటే గోల్డ్ మిక్స్ రెండు మిక్స్ అవుతూ మనం హైలైట్ గా తీసుకున్నాం. నెక్ అనేది రౌండ్ నెక్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా మనకు నెక్ రౌండ్ గా అటాచ్ అవుతూ రౌండ్ నెక్ అనేది ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకు ఒక బోట్ నెక్ వర్క్ అనేది చూడొచ్చు. కంప్లీట్ నెట్టెడ్ మీద కంప్లీట్ గా మనకు వైట్ అండ్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఈ థ్రెడింగ్ వర్క్ అనేది మిడిల్ పార్ట్ లో కూడా మనకు హైలైట్ గా వస్తుంది. ఎక్కువ పార్ట్ మాత్రం కోలన్ జరీతో మనకు ఒక ప్లెయిన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ బెల్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకు ఒక క్లాత్ ఫ్లవర్ అనేది చూడొచ్చు. కంప్లీట్ గా ఇది కూడా కంప్లీట్ గా మనకు ఒక రిబ్బన్ వర్క్ అంటారు. ఆ రిబ్బన్ వర్క్ లోనే మనం ఎలివేట్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి మనకు ఒక చాక్లెట్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనం ఇక్కడ బెల్ట్ పార్ట్ అంతా కూడా మనకు స్టోన్స్ తోను మనకు బీట్స్ తోను మనం హైలైట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకు కోట్ స్టైల్ కనిపిస్తుంది. బట్ ఇది అటాచ్డ్ వన్ అన్నమాట. సో జనరల్ గా లెహంగాలో కోట్ స్టైల్ చూస్తుంటాం, కానీ ఇక్కడ డ్రెస్ లో కూడా మనకి కోట్ స్టైల్ అనేది అటాచ్ అనేది చూసుకుంటే మనకు 2 లేయర్స్ గా మనం ఎలివేట్ చేసుకున్నాం. ఒక షార్ట్ అండ్ లాంగ్ లేయర్ ఇలా 2 లేయర్స్ గా తీసుకుంటే హైలైట్ చేసుకున్నాం అన్నమాట. కింద తీసుకున్నట్టే మంచి మనకు ఒక సాఫ్ట్ సిల్కీ మెటీరియల్ అండి, చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి మనకు అక్కడ గోల్డ్ మిక్స్ అవుతూ హైలైట్ గా ఉంటుంది అండ్ మనకు వేరియేషన్ అనేది ఈజీ కనిపిస్తుంటుంది. బట్ కింద మనకు కటింగ్ స్టైల్ అనేది చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా వస్తుంది చూడండి. ఒక క్రాసింగ్ స్టైల్ తీసుకొని ఒక మనకు పార్టీ వేర్ లుక్ అనేది మనకు హెవీగా కనిపిస్తుంది. దీనికి కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చింది. ఇక మెరూన్ షేడ్ దుపట్టా అనేది మనం తీసుకున్నాం. కంప్లీట్ గా దుపట్టా కాంట్రాస్ట్ తీసుకున్నారు మెరూన్ షేడ్ లో. మనకు బాటమ్ అనేది కూడా ఒక మెరూన్ షేడ్ లోనే మనం ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 3400 రూపీస్. ఓకే, ఓన్లీ 3400 రూపీస్ కి ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక షార్ట్ అంతే వస్తుంది. నెక్స్ట్ అనార్కలి టైప్ డ్రెస్ అన్నమాట. ఫుల్ గేరతో మనకు ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ పార్ట్ అనేది కంప్లీట్ గా క్రీమ్ తీసుకున్నామండి. కంప్లీట్ గా నెక్ పార్ట్ అంతా కంప్లీట్ గా స్టోన్స్ తోనే మనం ఎలివేట్ చేసుకున్నాం. ఒక రౌండ్ నెక్ గోల్డ్ స్టోన్స్ తోనే మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకు ఒక గ్రీన్ మిక్స్ థ్రెడ్డింగ్ వర్క్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా మనకు క్రీపరింగ్ స్టైల్ అంతా అలా ఉంటుంది. మనకు లీఫ్ పార్ట్ లో మాత్రం కంప్లీట్ గా మనకు స్టోన్స్ తోనే మనం ఎలివేట్ చేసుకున్నాం. బెల్ట్ పార్ట్ అంతా కంప్లీట్ గా ఒక లేస్ టైప్ తీసుకున్నాం, మంచి గోల్డెన్ లేస్. కింద చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కి గోల్డ్ షేడ్ తీసుకుంటూ మనకు సిల్కీ మెటీరియల్ తోనే మనం హైలైట్ చేసుకున్నాం. ఫాల్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది డిజైనర్ స్టైల్. బట్ దీనికి కాంట్రాస్ట్ వచ్చే విధంగా అంటే మనకు డ్రెస్ లో వన్ ఆఫ్ ది కలర్ అనమాట, మిక్స్డ్ షేడ్ కలర్ అనమాట. పర్పుల్ షేడ్ లోనే మనం మనకు బాటమ్ గానీ దుపట్టా కానీ హెవీగా తీసుకున్నాం. ఓకే. అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 1400 రూపీస్ అండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. కంప్లీట్ గా మనకు ఒక ప్యూర్ సిల్కీ మెటీరియల్ చూస్తున్నామండి. మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బట్ ఇక్కడ కంప్లీట్ గా మనకు ఒక హై నెక్ అంటే మనకు జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ అనేది హైలైట్ చేసుకున్నాం. కానీ కంప్లీట్ గా స్టోన్స్ తోనే మనం ఇలా తీసుకున్నాం. మిడిల్ చూసుకున్నైతే కంప్లీట్ గా మనకు ఒక చెక్స్ డిజైన్ సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్డింగ్ వర్క్ అనేది చూసుకుంటూ చెక్స్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. అంతే హెవీనెస్ మనం బెల్ట్ పార్ట్ లో చూడొచ్చు. బట్ ఇక్కడ కలర్స్ వేరియేషన్స్ అనేది మనకు చాలా దగ్గరగా తీసుకున్నాం. దగ్గర కలర్స్ ఉన్నాయి. మనకి కొంచెం అంబ్రెల్లా కట్ అనేది హెవీగా ఉంటుంది. బట్ దీనికి స్పెషల్ మనం దామన్ పార్ట్ హైలైట్ చేసుకున్నాం అండి. కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా మనకు హైలైట్ అయింది. మనకు 2 ప్యాచెస్ తీసుకున్నైతే కంప్లీట్ గా ఒక క్రీపరింగ్ స్టైల్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ కొంచెం మనకు ఒక డ్రాపింగ్ స్టైల్ అంటే మనకు ఒక రౌండ్స్ లాగా బాల్స్ లాగా మనం తీసుకొని దీని మిడిల్ అంతా మనకు ఒక కాంట్రాస్ట్ మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకు సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ అయింది. ఇది ఈ హెవీనెస్ అనేది మనకు ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట కంప్లీట్ గా. దీనికి దుపట్టా మనకు బాటమ్ గానీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ అంటే మనకు ఇలాగే వస్తుంది. దుపట్టా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ గోల్డ్ కలర్ ప్యాచ్ అండ్ బాటమ్ కూడా ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్. సో ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 2620 రూపీస్ అండి. ఓకే, ఓన్లీ 2620 రూపీస్ కి హెవీ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో చూసాం. మనం చూసినట్టు లేటెస్ట్ కలెక్షన్స్ అంటే లెహంగాస్ లో కానీ ఇలా డ్రెస్ మెటీరియల్స్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ఆర్కే బ్రదర్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.